పల్నాడు నరసరావుపేటలో ఈ నెల 29న భారీ స్థాయిలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. స్థానిక ఎస్ఎస్ఎన్ కళాశాలలో ఉదయం 9 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరిగే ఈ జాబ్ మేళాకు జిల్లా కలెక్టర్ సహా పలువురు అధికారులు హాజరు కానున్నారు. ఈ కార్యక్రమంలో టెక్ మహీంద్రా, కియా, డైకిన్, డిక్సన్, మెట్లస్, హెటెరో డ్రగ్స్ వంటి 30కి పైగా ప్రముఖ సంస్థలు పాల్గొనగా 2000కు పైగా ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని తెలిపారు. 10వ తరగతి నుంచి పీజీ వరకు చదివిన అభ్యర్థులు, 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు కలవారు ఈ మేళాలో పాల్గొనవచ్చు. ఎంపికైన వారికి నెలకు 15,000 రూపాయల నుంచి 1,50,000 రూపాయల వరకు వేతనాలు లభించే అవకాశముందని పేర్కొన్నారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని వినియోగించుకుని జాబ్ మేళాకు హాజరు కావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు. ఏదైతే మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు ఈ 5 ఏళ్లలో 20 లక్షల జాబులు ఇస్తామని చెప్పి ఏదైతే మాట ఇచ్చారో ఆ కార్యక్రమాన్ని అమలుపరుస్తూ ఇప్పటికీ దాదాపు 8 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో, పల్నాడు జిల్లా ముఖద్వారం నర్సరావుపేటలో మెగా జాబ్ మేళా రేపు 29వ తేదీన ఎస్ఎస్ఎన్ కాలేజీలో నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. స్కిల్ డెవలప్మెంట్ అధికారులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అదేవిధంగా కలెక్టర్ గారు కానీ, ఆర్డీఓ గారు కానీ, డిఆర్ఓ, అదేవిధంగా రాజకీయ నాయకులు, మీడియా సోదరులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలనాడు జిల్లా ముఖద్వారం నర్సరావుపేటలో మెగా జాబ్ మేళా రేపు 29వ తేదీన ఎస్ఎస్ఎన్ కాలేజీలో నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. స్కిల్ డెవలప్మెంట్ అధికారులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అదేవిధంగా కలెక్టర్ గారు కానీ, ఆర్డీఓ గారు కానీ, డిఆర్ఓ, అదేవిధంగా రాజకీయ నాయకులు, మీడియా సోదరులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్ని విజయవంతం చేయాలి. ఎందుకంటే ఈ కార్యక్రమంలో దాదాపు 30 కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలు, అదేవిధంగా మల్టీనేషనల్ కంపెనీస్ అన్నీ కూడా టెక్ మహీంద్రా కానీ, కియా కానీ, డైకిన్ కానీ, డిక్సాన్ కానీ, మెడిప్లస్ కానీ, హెటెరో డ్రగ్స్ కానీ, వరుణ్ మోటార్స్ కానీ వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. 10వ తరగతి పాస్ అయిన పిల్లలందరూ కూడా 10వ తరగతి నుంచి బీటెక్ దాకా ఎవరైనా కానీ ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు.